ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లిబియా సైన్యాధికారి సహా 6 స్పాట్లోనే చనిపోయారు. ఒకసారి ఆ విజువల్ చూసుకోవచ్చు మనం. టర్కీలో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. లిబియా సైనికాధికారి మొహమ్మద్ అలీ సహా 6 స్పాట్లోనే చనిపోయారు. టర్కీలో జరిగిన విమాన ప్రమాదం గురించి లిబియా ప్రధాని మంత్రి అబ్దుల్ హమీద్ సమాచారం అందించారు. సో విమాన ప్రమాదంలో ఆ దేశ సైన్యాధికారి మొహమ్మద్ అలీ కూడా చనిపోయినట్టు ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మంగళవారం అంటే నిన్న డిసెంబర్ 23 సాయంత్రం లిబియా ప్రతినిధి బృందం మొత్తం కూడా టర్కిష్ రాజధాని అంకారాకు ఒక అఫీషియల్ టూర్కి వెళ్ళి స్వదేశానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రధానమంత్రి ఈ సంఘటనను ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటన చాలా విచారకరం అంటూ అభివర్ణించారు. ఇది లిబియాకి పెద్ద నష్టం అన్నారు. ఎందుకంటే సైన్యాధికారులు ఆ దేశ యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర చాలా ఉంటుంది. అండ్ ఇప్పటిదాకా లిబియాని శత్రు దేశాల నుంచి ఎలా రక్షించాలో సో వీళ్ళు చాలా కీలక పాత్ర పోషించారు. శత్రువులు ఎన్ని పన్నాగాలు పన్నినా సరే వీళ్ళు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేవాళ్ళు. ప్రమాదం తర్వాత అంకారా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయగా అనేక విమానాలను దారి మళ్లించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. సో ఈ సంఘటన లిబియా సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి ఎదురు దెబ్బగా పరిగణిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి లిబియా ప్రధాని అబ్దుల్ హమీద్ ఇటు టర్కీ అధ్యక్షుడు ఇతర నాయకులు అధికారులతో ఇప్పుడు సంప్రదింపులు జరుగుతున్నారు. అంటే దీని వెనకాల ఉన్న కాన్స్పిరసీ కుట్రకోణం ఉందా అంటూ కూడా స్పందిస్తున్న పరిస్థితి. సో లిబియా సైనికాధిపతితో పాటు ప్రమాదంలో మరణించిన మరో 4 చీఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఆల్ ఫితౌరీ అండ్ సైనిక తయారీ అంటే వాళ్ళ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా ఆ అథారిటీ డైరెక్టర్ అయినటువంటి బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ ఆల్ ఖతివి అండ్ భూబలగాల కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఆల్ ఫైతురీ హురిబ్, జనరల్ స్టాఫ్ చీఫ్ సలహాదారు మొహమ్మద్ ఆల్ అసావి డియాబ్ వీళ్ళంతా కూడా అనంతలోకాలకు వెళ్ళిపోయారు. సో స్పాట్లోనే జరిగింది ఈ ఘటన. మంగళవారం రాత్రి 8:30 అంకారాలోని ఏసెన్బోగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం బయలుదేరింది. అండ్ టర్కీ ఇంటర్నల్ ఎవరైతే అంతర్గతంగా మంత్రి అలీ యోర్లికాయ తెలిపారు 8:30 ప్రాంతంలో మన భారత కాలమానం ప్రకారం ఈ ఘటన జరిగింది. లిబియా సైనికాధిపతి మరో 4 ప్రయాణిస్తున్న ఫాల్కన్ 50 క్లాస్ ప్రైవేట్ జెట్ శిథిలాలను అంకారా సమీపంలోని స్వాధీనం చేసుకున్నారు. అంటే వాతావరణం సరిగా అనుకూలించకపోవడంతో విమానంతో సంబంధాలు తెగిపోయాయని కూడా గ్రౌండ్కి భావిస్తున్నారు. అంకారాకు దక్షిణంగా ఉన్న హేమనా జిల్లా సమీపంలో విమానం గతంలో అత్యవసర ల్యాండింగ్ సిగ్నల్ పంపింది లాస్ట్ ఫైనల్గా. సో విమానం ల్యాండింగ్ సిగ్నల్ పంపే ముందు కనెక్షన్స్ అన్నీ కట్ అయిపోయాయి. కొన్ని నిమిషాల తర్వాత హేమనా జిల్లాపై ఆకాశంలో ప్రకాశవంతమైన కాంతి కనిపించింది. సో దీంతో భద్రతా సంస్థలు చర్య తీసుకోవడానికి ప్రయత్నించాయి. కానీ అప్పటికే విమానం మొత్తం కాలి బూడిదైపోయింది. మొహమ్మద్ అలీ ఆయన ఇక లేరు అన్న వార్తని లిబియా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పశ్చిమ లిబియాలో అగ్రశ్రేణి సైనిక కమాండర్ అయిన మొహమ్మద్ అలీ అహ్మద్ ఫాల్కన్ 50 మంది విమానంలో ప్రయాణిస్తున్నాడు. గతంలో కూడా ఎప్పుడైతే హార్మోనీ జెట్స్ ద్వారా ఈ విమానాన్ని రూపొందించారో అప్పటి నుంచి యుద్ధ రంగంలో కూడా చాలా సేవలు అందించిందని చెప్పుకోవచ్చు ఈ విమానం. గతంలో చాలా యుద్ధాల్లో ఇది చాలా కీలక పాత్ర పోషించింది. అంటే ఒక పక్క యుద్ధం జరుగుతున్నప్పుడు లిబియాకి లేకపోతే వేరే దేశాలకి యుద్ధం జరుగుతున్నప్పుడు అంటే పై ఎత్తున ఉండి అయితే ఈ ఆఫీషియల్స్ ఉంటారో కీలకమైన అధికారులు వీళ్ళంతా కూడా పై ఎత్తున ఉండి ఈ యొక్క యుద్ధ విమానంలో అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉంటారు, సమీక్షిస్తూ ఉంటారు. 1988లో తయారు చేసిన ఈ విమానం 10 మంది ప్రయాణికులను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. ఇది వైఫై ఇతర ఆధునిక సౌకర్యాలతో అమర్చబడి ఉంది. అయితే మరి ఇంత ఆధునికమైన విమానం 1988లోనే టెక్నాలజీని డెవలప్ చేసి మరి దాని ఆ యొక్క ఫైటర్ జెట్కి అందించారు. బట్ అయినా ఎలాగ కూలిపోయింది, ఎలా క్రాష్ అయ్యింది అనే అనుమానాలు కూడా లేకపోలేవు. దానిపై బ్లాక్ బాక్స్ ఇప్పటికే స్వాధీనం చేస్తున్నారు. ప్రతి విమానంలో ఒక బ్లాక్ బాక్స్ ఉంటుంది. అంటే ఒక ఫ్లైట్ అది ఏదైనా ఫ్లైట్ సపోజ్ అది టేక్ ఆఫ్ అయ్యి ల్యాండ్ అయ్యేంత వరకు ఇటు ఏటీసీ నుంచి వచ్చే మేడే సిగ్నల్స్ కావచ్చు, ఇటు పైలట్లు పంపించే సిగ్నల్స్ కావచ్చు. సో అన్ని సిగ్నల్స్ని ఈవెన్ క్యాబిన్ క్రూకి ఇచ్చే ఒక అనౌన్స్మెంట్ కావచ్చు, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో
సిగ్నలింగ్ త్రూగా కమ్యూనికేషన్ కావచ్చు, ప్రతిదీ కూడా బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతుంది. సో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఈవెన్ అది కూడా ఆ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతుంది. సో ఆ బ్లాక్ బాక్స్ ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సో ఎలాంటి సిగ్నల్స్ పంపించారు, చివరి సెకండ్లో ఆ ప్లేన్ క్రాష్ అవ్వడానికి సరిగ్గా 10 సెకండ్స్కి ముందు మరి పైలట్ ఏమన్నా మేడే కాల్ ఇచ్చాడా లేదా అనేది కూడా ఇప్పుడు అధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. సో ఏదైనప్పటికీ లిబియా కీలక అధికారులు ఒకే ప్లేన్ క్రాష్లో చనిపోవడం, టర్కిష్ వెళ్ళొస్తుండగా ఒక అఫీషియల్ టూర్ అది. సో దానికి వెళ్ళొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సో ఈ ప్రమాదాన్ని గురించి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.